హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్. ఈ బ్లాగ్ ఏంటి అంటే ఉగాది బ్లాగ్. అందరికీ హ్యాపీ ఉగాది. ఈ వీడియో వచ్చేసి ఉగాది పండుగ చిన్నగా వీడియో తీశాను, షార్ట్ రూపంలో చెప్దామని ఇంకా అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా ఆ రోజు ఇలా సింపుల్గా రెడీ అయ్యాను ఫ్రెండ్స్. ఇంకా అందరికీ హ్యాపీ ఉగాది. ఇంకా ఎర్లీ మార్నింగే బయట క్లీన్ చేసేసుకొని ఇంట్లో మాప్ పెట్టేసుకొని అంతా క్లీన్ చేసేసుకొని మంచిగా బయట ముగ్గులు వేసేసుకొని కడపకు కూడా ముగ్గు అలంకరణ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఇంకా మెయిన్ డోర్కి ఇంకా మామిడి ఆకుల తోరణం కూడా పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేసేసుకొని కడపకు అలంకరణ వేసేసుకొని ఇంకా బ్యాక్ డోర్కి కూడా మామిడి ఆకుల తోరణం కూడా పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వచ్చేసి మా కడపకు నేను ముగ్గు వేసేసుకున్నాను. నేను ఇలా వేసేసుకుంటాను కడపకు ముగ్గు. కొంతమంది డిజైన్ కూడా వేస్తారు, బట్ నేను ఇలా వేసేసుకుంటాను. ఇది మా బ్యాక్ డోర్ ఇక్కడ కూడా మామిడి తోరణం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా తులసి కోట కూడా దగ్గర అలంకరణ చేసుకున్నాను. ఇంకా మేము పండగ ఎలా జరుపుకుంటున్నామని సింపుల్గా బ్లాగ్లో చూపిస్తాను. మీరు పండగ ఎలా చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ రోజు పండగ నాకు ఒకటి జరిగింది, నేను లాస్ట్లో చెప్తాను. చూడండి, ఏమీ లేదు, లాస్ట్లో చెప్తాను. ఫస్టే చెప్తే మీరు స్కిప్ చేసి చూస్తూ ఉంటారు. స్కిప్ చేయకుండా పూర్తి బ్లాగ్ చూసి లైక్ అనేది చేయండి. లైక్ చేస్తే అందరికీ బ్లాగ్ అనేది రీచ్ అవుతుంది. ఇక్కడ మా మెయిన్ డోర్కి మొత్తం క్లీన్ చేసేసుకొని ఓంకారం, స్వస్తిక్, త్రిశూలం గుర్తు రాసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా గంధంతో రాసుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకొని ధూపం కూడా చూపించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రాసుకుంటే చాలా మంచిది. నరదిష్టి నరదోషం మన ఇంటికి ఏది కాదు, మనం కూడా చాలా మంచిది. ఇంకా బయట పనులన్నీ అయిన తర్వాత ఇంట్లోకి వచ్చి మంచిగా పూజ చేసేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఉగాది పచ్చడి అనేది చేసుకుంటున్నాను. ఉగాది పచ్చడి అంటే 6 రకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఎలా చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి నేను ఉగాది పచ్చడి అనేది చేసుకుంటున్నాను. ఇక ఉగాది పచ్చడి అంటే 6 రకాలు. మన లైఫ్లో 6 చేదు, ఒగరు, పులుపు, తీపి అన్నీ ఉంటాయి. మన లైఫ్లో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది కాబట్టి మన ఉగాది పచ్చడి అనేది చేసుకొని దేవునికి నైవేద్యం పెట్టేసుకొని తాగితే చాలా మంచిది. మెయిన్ ఫస్ట్ ఉగాది పచ్చడి చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి మనం ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి మనం తీసుకోవాలి. ఇంకా పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి మేము తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ భక్ష్యాలకు రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా భక్ష్యాలు చేస్తున్నాను. ఈ భక్ష్యాలు కూడా ఎట్లా చేస్తారు ఏంటనే మీకు ఆల్రెడీ చేస్తుంటే ఏం చెప్తలేను. ఎట్లా చేసుకునేది సింపుల్గా బ్లాగ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా పప్పు ఫస్ట్ ఉడకపెట్టి ఆ తర్వాత కొంచెం చల్లగైనాక మిక్సీ పట్టేసుకొని పూర్ణం రెడీ చేసుకున్న తర్వాత ఇంకా పూర్ణము ఉండలు లెక్క చేసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండితో చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంతమంది మైదా పిండితో కూడా చేస్తారు. నేను ఇక్కడ వచ్చేసి గోధుమ పిండితో చేస్తున్నాను. నేను ఇక్కడ కొంతమంది టిష్యూ పేపర్ మీద చేస్తాను. నా దగ్గర టిష్యూ పేపర్ లేదు. ఇక్కడ ఒక కవర్, దొడ్డు కవర్ తీసేసుకొని దాన్ని ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇంకా గోధుమ పిండి ఉల్లలు కట్టేసుకొని మంచిగా ఆయిల్ కానీ లేకపోతే మన ఇంట్లో నెయ్యి ఉంటుంది, నెయ్యితో చేసుకుంటే చాలా మంచిది. ఇంకా నెయ్యితో చేసి ఇంకా పూర్ణం పెట్టి మంచిగా మన చేతితోటే స్ప్రెడ్ చేసి ఇట్లా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా నా భక్ష్యాలు కూడా రెడీ అవుతున్నాయి. చాలా మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా భక్ష్యాలు కూడా కొన్నే చేశాను నేను. మధ్యాహ్నం మా పండుగ రోజు ఒక 2 చేసి దేవుడికి పెట్టి మేము తిన్న తర్వాత నైట్కి కొన్ని చేసుకున్నాను అంతే. ఇక్కడ మా భక్ష్యాలు, మా పోలేలు అన్నీ, ఇక పోలేలు భక్ష్యాలు ఏదన్నా ఒకటే కదా ఫ్రెండ్స్. ఇంకా మా భక్ష్యాలు కూడా రెడీ అయిపోయాయి. నేను ఇట్లా చేసుకున్నాను పోలేలు. కొంతమంది పోలేలు భక్ష్యాలు కూడా అంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమేమి చేసుకున్నానే చూపిస్తున్నాను. పండగ రోజు రైస్, క్యాబేజ్ కర్రీ. నేను ఆ రోజు పండగ రోజు ఏమేమి చేసుకున్నాను అనేది బ్లాగ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రైస్, క్యాబేజ్ కర్రీ. ఇదేమో కట్టుచారు. మనము పోలేలు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇంకా శనగపప్పు ఉడకబెట్టినాక మీద కట్టు వస్తుంది కదా, కట్టు తీసుకుంటాం కదా, దాంతో ఇంకా కట్టుచారు చేసుకున్నాను. ఇక మన పచ్చడి, ఉగాది పచ్చడి. తెలుగు వారి ఉగాది పచ్చడి 7 రుచుల సమ్మేళనాల 6 రకాలు. మన జీవితంలో ఏమేమి జరుగుతాయి, చేదు, ఒగరు, పులుపు, మన లైఫ్ కూడా అట్లనే ఉంటుంది. అంత మంచిగా కావాలని కోరుకుంటున్నాను దేవుడికి. ఇక్కడ వచ్చేసి మా పోలేలు చేసుకున్నాను. ఆ రోజు వచ్చేసి పోలేలు, పచ్చడి, కచ్చారు, మళ్ళీ తర్వాత రైస్, క్యాబేజ్ కర్రీ ఇవి చేసుకొని ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని మేము తినేసరికి 3:30, లిటరల్లీ 4 కూడా అయింది. ఆ రోజు ఇంకొకటి జరిగింది, నేను ఇప్పుడు చెప్తాను. మా పోలేలు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వన్స్ అండ్ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని మంచిగా దేవుడి పూజ అనేది చేసేసుకున్న తర్వాత మేము కూడా తినేసాము. ఇంకా 3:30 అయింది ఫ్రెండ్స్. ఇంకా 3:30 తర్వాత నేను ఒక చెప్తాను కదా ఫ్రెండ్స్ మీకు బ్లాగ్లో ఫస్ట్ టైం. నాకు ఆ రోజు కళ్ళ కలతలు అయినాయి. పండుగ రోజు ఈవినింగ్ 3:34 టైంలో కళ్ళ కలతలు వచ్చాయి. ఏంటేమో ఫ్రెండ్స్ ఈ మధ్య బ్లాగ్స్ పెడదామన్నా లేట్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఫిబ్రవరి నుంచి అసలు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. మా హస్బెండ్ టైఫాయిడ్, మళ్ళీ తర్వాత ఫీవరు, నాకు ఫీవరు, గ్రోత్ ఇన్ఫెక్షన్, అట్లా మనకి ఏదో ఒకటి వస్తుంది. శని నెత్తి మీద
ఉగాది పండుగ రోజు కండ్ల కలతలు వచ్చాయి ఫ్రెండ్స్, అందుకే వీడియో పెట్టలేకపోయాను. ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చూడగాను కాబట్టి కండ్ల కలతలు వచ్చాయని జస్ట్ ఆ వీడియో పెట్టాను, ఏమనుకోకండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందుకే బ్లాగ్స్ లేట్ పెడుతున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.